హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరండి. ఈరోజైతే ఎలక్షన్ కదా! ఇంట్లో వాళ్ళైతే ఓటేయటానికైతే ఎళ్ళారండి. నేను ఒక్కదాన్నే ఉన్నాననమాట. ఇప్పుడైతే టైం వచ్చేసి 11:30 అవుతుందండి. లంచ్ టైం అవుతుంది కదా అని ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నానండి. రైస్ కుక్కర్‌లో అయితే రైస్ కడిగి పెట్టేస్తున్నాను. ఈరోజు దొండకాయ పచ్చడి అయితే చేశానండి. దొండకాయలైతే మిక్సీ అయితే పట్టేసాననమాట. కొంచెం దొండకాయలు ఇంకా పచ్చిమిరపకాయలు వేయించి మిక్సీ అయితే మెత్తగా పట్టేశాను. ఇదంతా ఒక గిన్నెలోకి అయితే తీయాలి. ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తున్నానండి. నేనైతే ఇప్పుడు వెళ్ళలేదండి ఓటేయటానికి. నేనైతే ఆఫ్టర్‌నూన్ వెళ్దాం అనుకుంటున్నాను లంచ్ చేసేసి. ఇప్పుడైతే చాలామంది ఉన్నారంటండి లైన్‌లో అయితే. అందుకని తర్వాత వెళ్దాంలే అనైతే అనుకుంటున్నాను. మా వారు కూడా వెళ్ళలేదండి. నేను మా వారు ఇద్దరం కలిసి వెళ్దాంలే అనైతే ఉన్నాము. ఇదిగో ఇక్కడైతే దొండకాయ పచ్చడి మిక్సీ అయితే ఇలా పట్టేశానండి. ఇదంతా అయితే ఇలా గిన్నెలోకి అయితే తీస్తున్నాను. నిన్న నైట్ అయితే వర్షం బాగా పడ్డదండి. అందువల్ల ఈరోజైతే ఎండ పెద్దగా లేదు. ఇంకా వర్షం గనక పడకపోయినట్టయితే ఈరోజు ఓటేయటానికి వెళ్ళిన వాళ్ళందరైతే చాలా ఎండకి ఇబ్బంది పడేవాళ్ళండి. ఈరోజైతే ఎండ చాలా తక్కువగా ఉంది. మబ్బు పట్టినట్టే ఉందండి. ఇంకా చల్లగా అలానే ఉంది. అందువల్ల కాస్త ప్రశాంతంగా అయితే లైన్‌లో నిలబడి కూడా వేయగలుగుతున్నారు. లేదా డైలీ ఎలా ఎండలు ఉంటున్నాయో అలా ఉంటే మాత్రం ఓటేయటానికి వెళ్ళిన వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడి ఉండేవాళ్ళే. నేను తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చేసి అడిగారనమాట మా వారు. లైను ఉందా లేదా ఖాళీగా ఉందా అని. చాలామంది ఉన్నారు. చాలా వరకు లైన్‌లో నిలబడి ఉన్నారు. కొంత టైం ఆగొస్తేనే మంచిదని అయితే చెప్పారు. అందుకని మేమైతే ఈవినింగ్ వెళ్దామని అయితే అనుకుంటున్నామండి. 3:30, 4కి అట్లా వెళ్దాంలే అని అయితే అనుకున్నాము. తినేసి వెళ్దామని అయితే అనుకుంటున్నామండి. అన్వి అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉందని చెప్పాను కదా! ధనుష్‌ని అయితే ఫస్ట్ తినిపించేసి నిద్రపుచ్చాలి. లేదంటే వాడు ఏడుస్తూ ఉంటాడనమాట. అక్కడ లైన్‌లో నిలబడి ఇబ్బంది పడుతుంటాడు. అందుకని ధనుష్‌కి అయితే ఫస్ట్ తినిపించేసి నిద్రపుచ్చేసానండి. తర్వాత మేము కూడా నిద్రపోయానండి. నిజానికి దాదాపు 1 అవర్ అయితే పడుకున్నాను. తర్వాత మా వారైతే వచ్చేసి ఇప్పుడైతే కొంచెం జనం తక్కువ ఉన్నారు, లైన్ లేదంట, వెళ్దాం రా అని అయితే చెప్పేశారనమాట. లేచి నేనైతే కొంచెం మొహం అది కడుక్కొని ఓటేయటానికి అయితే వెళ్ళానండి. ఇదిగో ఓటైతే వేసొచ్చేసానండి. ఇప్పుడైతే నేను లాస్ట్ టైం ఒకసారి ఫస్ట్ ఓటేసాననమాట. మళ్ళీ ఇప్పుడు వేసానండి. నాకు వచ్చిన తర్వాత ఇది రెండోసారి అనమాట నేను ఓటేయటం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా పెళ్ళైన సంవత్సరం ఎలక్షన్‌లో జరిగినాయండి. అప్పుడైతే నాకు ఓటు హక్కు అయితే లేదనమాట. నెక్స్ట్ అయితే నాకు ఓటు హక్కు అయితే తీసుకున్నారండి. అప్పుడు మా ధనుష్‌ని అయితే 3 మంత్స్ అనమాట. మా బుడ్డోడికి 3 మంత్స్ ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళి అప్పుడైతే ఓటేసి వచ్చేసానండి. అప్పుడే ఫస్ట్ టైం వేయటం అనమాట. తర్వాత ఇప్పుడు నేను సెకండ్ టైం ఓటైతే వేసానండి. మేము 4కి వెళ్ళామండి. అప్పటికి కూడా జనాలు బాగానే ఉన్నారనమాట. లైన్ అయితే ఇంకా ఉంది. నేను ఒక్కదాన్ని వేసి అయితే వచ్చేసాను. మా వారికైతే కొంత టైం పడుతుందని అక్కడే ఉన్నారనమాట. నేను ఈరోజైతే ఎక్కువ వ్లాగ్ అయితే షూట్ చేయలేదండి. ఇంతవరకైతే షూట్ చేశాననమాట. ఇదైతే వచ్చేసి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే అయితే మార్నింగు టిఫిన్ అయితే చేసామండి. టిఫిన్ చేసేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. మా బుడ్డోడైతే చూడండి కూర్చోమంటే కూర్చోకుండా అలానే నించుంటున్నాడు. వీడియో తీస్తున్నానని దాగుడు మూత అయితే ఆడుతున్నాడనమాట. ఈరోజు బ్యాగ్ కూడా తీసుకొని వెళ్తున్నామండి అమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక బ్యాగ్ అయితే ఉంది. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక బ్యాగ్ ఉంది. అక్కడ ఇక్కడ బట్టలకైతే ఇబ్బంది అవుతుందని అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న బ్యాగ్ కూడా ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తున్నాను. మా వారు వచ్చేసి కర్నూలు వెళ్తున్నారండి. అందుకని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే దింపేసి వెళ్తానని అయితే అన్నారు. సర్లే అన్నాను. మమ్మల్ని అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి మా వారైతే కర్నూలు అయితే వెళ్తారండి. కర్నూలు నుంచి వచ్చేసిన తర్వాత హైదరాబాద్ అయితే వచ్చేస్తామన్నమాట. ఇదిగో మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసామండి. బ్యాగ్ అయితే పక్కన పెట్టేశానమాట. వచ్చేసి వెంటనే బెడ్ పైన అయితే కూర్చున్నానండి. ఏంటి ఎంతో దూరం జర్నీ చేసినట్టు అలసిపోయావా అని అయితే అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. కొంచెం ఈ రోజైతే నాకు నిన్నటి నుంచి కొంచెం హెడేక్గా అనిపించింది అనమాట. అందుకని మొహం అంతా డల్గా ఉంది, హెడేక్గా అనిపిస్తుంది.
చాలా డల్‌గా అనిపిస్తున్నాననమాట అందుకే. అందుకే వచ్చేసి వెంటనే బెడ్ పైన అయితే కూర్చున్నానండి. నేనైతే ఈరోజు కూడా వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం.